ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందిలో మనం కామన్ గా చూస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి గల రీజన్స్ ఏంటి, అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ డైటిషియన్ సుప్రియ. సో ప్రెగ్నెన్సీ టైంలో డయాగ్నోస్ అయ్యే డయాబెటీస్ 2 types. 1 ఓవర్ డయాబెటీస్, 2 జెస్టేషనల్ డయాబెటీస్. ఓవర్ డయాబెటీస్ అనేది 2 months ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే డయాగ్నోస్ అవుతుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లోనే ప్రెగ్నెంట్ ఉమెన్ కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. సో ఓవర్ డయాబెటీస్ తో డయాగ్నోస్ అయ్యారు అంటే వాళ్ళకి ఇనిషియల్ గానే డయాబెటీస్ ఉండుండొచ్చు, బట్ మేబీ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల తెలియలేదు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం చేసే టెస్ట్ లో వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. సో డయాబెటీస్ తో డయాగ్నోస్ అవుతారు. 2 జెస్టేషనల్ డయాబెటీస్. సో కామన్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ లో మనం చూసేది జెస్టేషనల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ ఎలా రైజ్ అవుతుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లసెంటాలో ఉన్న హార్మోన్స్ లైక్ ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్, కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అండ్ గ్రోత్ హార్మోన్ వల్ల. ఈ హార్మోన్స్ అనేవి బేబీ యొక్క గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది, బట్ ఇన్సులిన్ కి ఆపోజిట్ గా వర్క్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన బాడీలో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అవ్వదో అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1 ఒబేసిటీ. ఉమెన్ విత్ హై బిఎంఐ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అనేది అక్కర్ అవ్వచ్చు. 2 జెనెటిక్స్. మన ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్ గానీ గ్రాండ్ పేరెంట్స్ గానీ డయాబెటీస్ ఉండి అది అలా జనరేషన్స్ నుంచి పాస్ అవుతున్న జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుంది. 3 లేట్ కన్సీవింగ్. సో ఈ కాలంలో 35 years ప్లస్ ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెన్సీని గెయిన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అండ్ 4 PCOS అండ్ PCOD. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే PCOD అండ్ PCOS వల్ల కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో వీటి సింటమ్స్ ఏంటంటే లైక్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎవ్రీ 1 hour or 2 hours కి మనకి యూరినేషన్ అవుతున్నట్టు, అండ్ ఫ్రీక్వెంట్ గా థర్స్ట్, ఎక్కువ దాహం వేస్తుంది, అండ్ లో ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈవినింగ్ వరకు సస్టైన్ అవ్వకుండా మిడిల్ ఆఫ్ ది డే లోనే మనం నీరసంగా ఫీల్ అవటం. సో ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. మేజర్లీ విత్ డైట్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ సమ్వన్ డయాగ్నైజ్డ్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే బేబీ యొక్క గ్రోత్ ఉమెన్ తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంప్రాపర్ ఫుడ్ ఆర్ అన్హెల్దీ మేనర్స్ లో తీసుకోవడం వల్ల బేబీ డిఫార్మేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్డీఏ ప్రకారం ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్ low glycemic foods like whole grains, legumes, fruits and vegetables, protein rich foods like lean meat, chicken, fish, egg and plant based proteins. Healthy fats include nuts and seeds like almonds, walnuts, chia seeds and flax seeds. Also add oils like olive oil and sesame oil in moderation. అండ్ ఈ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ డైట్ చేంజెస్ తో పాటు డాక్టర్ అడ్వైస్ తో వాకింగ్ అండ్ ప్రీనేటల్ యోగాను కూడా చేయండి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అండ్ ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ చేంజెస్ చేసుకోవడం వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు. సో మీరు కూడా ప్రెగ్నెన్సీ టైంలో డైట్ ఇంకా వర్కౌట్ గైడెన్స్ కోసం చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ do like, share and subscribe to fitiq.smartlyfit.